హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని ఇది ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఎందుకంటే గుడ్డు వేయగానే అతుక్కుపోతుంది గదా! అలా వెడల్పుగా చేసుకుంటే నూనంతా అప్లై అయితుంది గదా! ఇలాగ నేనిక్కడ 6 గుడ్లు తీసుకుంటున్నాను. ఇలాగంతా వేసుకున్నాక బాగా వేయించుకోవాలి పొడి పొడిగా. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని ఎందుకంటే చప్పగా ఉంటుంది. ఇవి వేయకోకుంటే గిన అన్నంలో కలిపినప్పుడు గూడా చప్పగా ఉంటుంది. ఇలా ఇప్పుడే కలిపేసుకుంటే గిన బావుంటుంది. ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకొని మరొకటి మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసినటివి చాలా బావుంటుంది టేస్ట్. అదలా వేసుకొని వేయించగానే ఎర్రగడ్డనమాట. ఇది గూడా ఇలా వేసి వేయించుకునేటప్పుడు బీన్స్, అలాగే క్యాప్సికమ్ 2 రకాలు రెడ్‌ది, గ్రీన్‌ది, అలాగే క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తినేటప్పుడు పంట కింద బావుంటుంది క్రంచీగా. మరీ ఎక్కువ వేయించకూడదు. అలా ఊరికే 2, 3 సార్లు అలా తిప్పేసి బాగా క్రంచీగా ఉండాలనమాట తినేటప్పుడు. ఇవి తొందరగా మెత్తగైతాయనుకోండి, ఇంగ ఉప్పు, కారము ఏసేసి కలుపుకున్నాక మనం పొడి పొడిగా వంచుకుంటాం గదా! ఆ అన్నాన్ని చల్లార్చుకొని బాగా ఇలా ఏసి కలుపుకోవాలి. ఇంకా మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ లేదంటే నిమ్మకాయ. ఇలాగ అన్నీ వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరేసుకొని వేడి వేడిగా తింటే చానా బావుంటుంది. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట ఇలాగా చేసి ఇచ్చారంటే బాగా కడుపు నిండా తింటారండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఫాలో అవుతూ లైక్ చేయండి. బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్‌లో ఎగ్ తక్కువుంటుంది గదండీ! అదే ఇంట్లో చేసుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చనమాట. అందుకోసం ఇలా వీడియో చేసి పెట్టినాను. మా పిల్లలకైతే చానా ఇష్టము. థాంక్స్ ఫర్ వాచింగ్.